అమెరికా చైనా దేశాల మధ్య వివాదమైన టిక్టాక్ యాప్ విషయంలో పెద్ద పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన ఫోన్ సంభాషణలో అనేక కీలక అంశాలపై పురోగతి సాధించామని ప్రకటించారు. ముఖ్యంగా టిక్టాక్ యాజమాన్యం అమెరికాకు బదిలీ అయ్యే దిశగా అంగీకారం లభించిందని అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. అంతేకాదు వాణిజ్యం, ఫెంటనిల్ సమస్య, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు వంటి అంశాలపైన చర్చ సాగిందని ఆయన తెలిపారు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ల మధ్య ఫోన్ సంభాషణ ప్రారంభమైంది. ఈ కాల్ అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో వివరాలు పంచుకున్నారు. ఇది అత్యంత ఉత్పాదకమైన సంభాషణ. వాణిజ్యం, ఫెంటనిల్ సమస్య, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు అవసరం, టిక్టాక్ డీల్ ఆమోదం వంటి అనేక అంశాలపై పురోగతి సాధించామని ట్రంప్ తెలిపారు. టిక్టాక్ యాప్ ఒప్పందానికి చైనా ఆమోదం తెలిపిందని కూడా ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా కాంగ్రెస్ టిక్టాక్ యాప్ను నిషేధించింది. ఆ చట్టం ప్రకారం టిక్టాక్ యాజమాన్యంలో కనీసం 80% వాటాలు అమెరికా ఇన్వెస్టర్లకు బదిలీ చేయాలి, లేకపోతే యాప్ నిషేధం తప్పదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలతో ఒప్పందం దాదాపు ఖరారైందని చెప్పవచ్చు. అదే సమయంలో అమెరికా చైనా వాణిజ్య సంబంధాలలో కొంత ఊరట కలగనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. టిక్టాక్ ఒప్పందంతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు అవసరం ఉందని కూడా ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. తదుపరి కాలంలో ఈ అంశంపై అమెరికా, చైనా పాత్ర మరింత కీలకమవుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా అక్రమ మాదక ద్రవ్యాల సరఫరాకు కారణమవుతున్న ఫెంటనిల్ సమస్యను అరికట్టడం దిశగా కూడా చర్చ జరిగింది. ట్రంప్, జిన్పింగ్ ఫోన్ కాల్ ద్వారా అమెరికా, చైనా మధ్య మెరుగైన సంబంధాల దిశగా పరిస్థితులు మారాయి. టిక్టాక్ డీల్ ఆమోదం, వాణిజ్య చర్చలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు వంటి అంశాలు భవిష్యత్తు అంతర్జాతీయ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.